ఓటర్లలో చైతన్యం తెచ్చే విషయంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ అంబాసిడర్ల వర్క్షాప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాల్లో ఏర్పాటు చేసిన ఈ వర్క్షాపులో జిల్లాలోని 23 కళాశాలలకు చెందిన విద్యార్థులు, అంబాసిడర్లు, నోడల్ అధికారులు, ఓటర్ లిటరసీ క్లబ్ మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు. వర్క్షాపులో పాల్గొన్న వారికి ఓటింగ్ జరిగే విధానం, ఈవీఎంలపై అవగాహన కల్పించారు. ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై వారికి వివరించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 250 మంది విద్యార్థి అంబాసిడర్లకు ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. వీరు ఒక్కొక్కరు దాదాపు 500 నుంచి 1000 మందికి అవగాహన కల్పిస్తారని చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను, యువతను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తారని కలెక్టర్ వివరించారు. ఉండదు ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్ కూడా ఒకటి చేసేయండి. దెర్ బి కంపార్ట్మెంట్ లైక్ దిస్, పెద్ద ఒక కంపార్ట్మెంట్. సో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు చూడకూడదు, సీక్రెసీ ఆఫ్ ఓట్ మెయింటైన్ చేయడం. సో దిస్ ఇదేంటి, దిస్ ఇస్ ద బ్యాలెట్ పేపర్ అంట. మామూలుగా మీరు ఓట్ అప్పుడు ఇది చేస్తారు కదా, ఇప్పుడు సీల్ చేసి చూడవచ్చు. సింపుల్గా faith in democracy, hereby pledge to uphold the dignity of free, fair and peaceful elections, and to vote considerations of age or any inducements. 75 years connecting it to the freedom struggle, Azadi Ka Amrit Mahotsav. Freedom fighters had given up their lives to give us this freedom to choose our ruler. Countless lives are laid down for 200 years
away from home to give us this freedom. Let's take elected pride with the patriotic spirit in organizing this greatest national festival celebrating the world's largest democratic process. Let us organize this profound festival with cherished enthusiasm and deep sense of patriotic responsibility. Colleges lo untuna nodal officers called chance for participation. So first of all, my heartfelt thanks to the institutions who have supported us during this week program. Almost 80 to 90% of students అందరూ కూడా ఈ ఓటర్గా నమోదు అవడం చాలా పెద్ద విషయము. అండ్ దీంట్లో ఐ హోప్ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటున్న ఎంట్రీ ఈజ్ అప్లయింగ్ ఫర్ యువర్ ఎలక్ట్రల్ ఓట్. సో దానికి అందరూ కూడా ఫార్మ్ 6 అని ఒక ఫామ్ ఫిల్అప్ చేశారా? సో దాంట్లో అడుగుతున్న వివిధ డీటెయిల్స్ పెట్టి ఉంటారు. సో ఎంతమంది హాస్టలర్స్ ఉన్నారు, ఎంతమంది డే స్కాలర్స్ ఉన్నారు? హాస్టలర్స్, మెజారిటీ ఆఫ్ యువర్ హాస్టలర్స్ 50-50 perhaps. సో హాస్టలర్స్ ఉంటే మీకు ఓటు ఇక్కడ ఈ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీలో ఉందా ఆర్ మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు? యూ హ్యావ్ ఎ చాయిస్, మీకు తెలుసు కదా. యూ క్యాన్ కీప్ యువర్ ఓట్ హియర్ ఆర్ యూ కెన్ కీప్ యువర్ ఓట్ ఇన్ యువర్ రెసిడెన్స్. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, మీ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుందో అక్కడ కూడా పెట్టుకోవడానికి మీకు ఆప్షన్ ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీలో నేను చదువుతున్న లొకేషన్స్లో ఉంటున్న కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది పెట్టుకున్నారు నమోదు చేసిన వాళ్ళు? పీపుల్ నాట్ అవేర్. ఎంతమంది మీ రెసిడెన్స్ అడ్రస్ ఇచ్చేసి అక్కడ చేసుకున్నారు? మెజారిటీ ఆఫ్. సో యూఆర్ గోయింగ్ హోమ్ ఫర్ ఎలక్షన్ సార్? ఓకే. సో ఇట్స్ డెఫినెట్లీ మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు దట్స్ నాట్ హాలిడే, పిక్నిక్ కోసం కాదు. సో యూఆర్ గోయింగ్ హోమ్ విత్ ఒక రెసల్యూషన్ దట్ యూఆర్ గోయింగ్ టు ఓట్, అంతే కదా. సో డెఫినెట్లీ ఫస్ట్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైంగా ఓటర్ చేయడానికి ఉన్నారు మెజారిటీ ఆఫ్ యూ, అందరూ ఆల్మోస్ట్. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్, అంతే కదా. సో ఫస్ట్ టైం ఓటర్స్ participation in both houses, assembly as well as parliament. So you are going to elect a member of a parliament as well as a MLA in your respective constituency. You should have the confidence that I am participating in a program which has the highest integrity in the country, ante kada. సో ఈ నమ్మకం కోసము ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. 2024 నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయితే అది మా హక్కు అన్నాడు. ఇప్పుడు మేము ఎన్రోల్ చేసుకోవచ్చా అన్నాడు. వారిద్దరికీ చెప్పింది ఏంటంటే ఫైనల్ లిస్ట్ వచ్చినంత మాత్రాన పూర్తి కాదు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యేంత వరకు ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంది అని చెప్పాము. అందువల్ల ఎలా ఎన్రోల్ కావాలో, ఎన్రోల్ అయితే ఏ వెబ్సైట్ ద్వారా కానీ లేక వారు స్థాయిని చూసుకోవచ్చు, స్టేటస్ ని ఎంక్వైరీ చేయొచ్చు, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో కూడా వివరంగా ఈ కళాశాలలో అన్ని కళాశాలలో చెప్పాం సార్. స్వీప్ కార్యక్రమం కింద ఎలక్షన్ రిలేటెడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ దాదాపుగా ఒక 23 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, డిఫరెంట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ ఆర్ నర్సింగ్, ఇట్లాంటి ఒక 23 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కాలేజ్ అంబాసిడర్స్ అండ్ నోడల్ ఆఫీసర్స్, ఈ ఎలక్టోరల్ నోడల్ ఆఫీసర్స్, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ మెంబర్స్ కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 250 మెంబర్స్ వరకు ఈ మనకి ఎలక్టోరల్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎన్రోలింగ్ ఇంటూ ఓటింగ్ మాత్రం కాకుండా ఎన్రోల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్కి తీసుకురావడము, ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఆర్ ఫ్రెండ్స్ కానీ ఆర్ వాళ్ళు తెలిసిన వాళ్ళ అక్వింటెన్సెస్ అందరికీ కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఈ పోలింగ్ డే రోజు ఎట్లా ఓటింగ్కి తీసుకురావాలి నీ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మాత్రం కాకుండా ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్లో క్యాండిడేట్స్ గురించిన ఇన్ఫర్మేషన్స్, వాళ్ళు చేసిన డేటా, అదన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఎట్లా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలి. సెకండ్, ఎక్కడెక్కడ అర్బన్ అపాథీ వలన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న లొకేషన్స్లో ఈ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఎట్లా మొబిలైజ్ చేసి తీసుకురావాలి కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దాదాపుగా ఒక 500 to 1000 స్టూడెంట్స్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు. ఇవాళ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 30-40 thousand స్టూడెంట్స్ని వీళ్ళు
ఇన్స్టిట్యూషన్స్ రిప్రజెంట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్ వలన ఫస్ట్ ఓటు నమోదు చేయడంలో మనకి చాలా ఫలితాలు వచ్చింది. దాదాపుగా 80% ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా 80% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఓటర్స్ మనం ఓటు నమోదు చేశాము. ఇంకా ఒక 5-10% ఆల్రెడీ వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక అంబాసిడర్స్గా, ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్స్గా డిస్ట్రిక్ట్ సంబంధపడిన ఆల్ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు తోడుగా ఉండి ఈ ఓటింగ్ ప్రాసెస్ ఫెసిలిటేట్ చేయడానికి వాళ్ళు సహకారం తీసుకోవడం జరుగుతుంది.